నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మరియు ఆమె మాజీ ప్రేమికుడు మస్తాన్ సాయి కేసు నిరంతర ప్రక్రియ. మస్తాన్ సాయిపై లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా మస్తాన్ సాయి యువతులను వేధించి శారీరకంగా వేధించి వీడియో తీసి బెదిరించిన హార్డ్ డిస్క్లను లావణ్య పోలీసులకు అందజేసింది. మస్తాన్ సాయి ఇంట్లో అమ్మాయిలతో మందు పార్టీలు జరిగాయి. ఈ పార్టీలో సినీ పరిశ్రమకు చెందిన వారు పాల్గొంటున్నారంటూ లావణ్య మందు పార్టీ వీడియో ఫోటోలను పోలీసులకు అందజేసింది. గంజాయి డ్రగ్స్ వాడుతూ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పెద్ద ఎత్తున మందు పార్టీలు చేసుకుంటున్న వీడియోలను లావణ్య పోలీసులకు అందజేసింది. ఈ నేపథ్యంలో మస్తాన్ సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మస్తాన్ సాయిని కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు కోరారు. మస్తాన్ సాయిని వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు డ్రగ్స్ టెస్ట్ లో మస్తాన్ సాయికి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో పోలీసులు కేసును లోతుగా విచారించనున్నారు. ఇప్పటికే మస్తాన్ సాయి మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మస్తాన్ సాయి మొబైల్లో వేలాది మంది అమ్మాయిల కాంటాక్ట్ లిస్టులను కనుగొన్నాడు. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్రమ డ్రగ్స్ పార్టీల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మందు పార్టీల్లో పాల్గొన్న వారిని రానున్న రోజుల్లో ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.